విద్యుత్ ఒప్పందాల విషయంలో ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇదిగో వీళ్ళ దగ్గర 5.5 కొన్నాడు, వీళ్ళ దగ్గర 6.5 కొన్నాడు, వీళ్ళ దగ్గర 9.5 కొన్నాడు. ఇప్పుడు సేమ్ రాస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మీ ఇద్దరు తిట్టుకుంటున్నారు, బాగానే ఉంది. మా బతుకులు ఏంటి, మేమేం పాపం చేసాం, మేమేం కర్మం చేసాం. ఓ పక్కన ₹2.45 కరెంట్ వస్తుంది, 49 పైసలకు వస్తుంది అని చెప్తారు. మా దగ్గర వచ్చేటప్పటికి 4.5, ₹6, ₹10. ఏంటి కర్మ? ప్రజలు ఎందుకు అంత కట్టాలి మరి? ఇప్పుడు జగన్ ₹2.49 కరెంట్ తీసుకుంటున్నటువంటిది తప్పు. దాంట్లో ఇంకా ఛార్జీలోనే మొత్తం కలిపితే 5.5. గుడ్, మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మరి ఇప్పటిదాకా అసలు మనం ఎవరెవరి దగ్గర నుంచి కరెంట్ తీసుకుంటున్నాం, ఎంతెంత తీసుకుంటున్నాం, దానికి యూనిట్కి ఎంతెంత కడుతున్నాం, ప్లస్ ఈ సరఫరా ఛార్జెస్తో కలిపి ఎంతెంత కడుతున్నాం. తద్వారా యూనిట్కి ఒక్కొక్కటిది, ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బయ్య కంపెనీ, ఇంకోటి రామయ్య కంపెనీ, ఇంకోటి లక్ష్మణరావు కంపెనీ, ఆ కంపెనీల పేరేంటి, ఆ కంపెనీలు టోటల్గా ఈ యూనిట్ ఎంతకి ఇస్తున్నాయి, అట్లాగే ఈ ఛార్జీలు ఎంత, మొత్తం కలిపి లెక్క తీయండి, బయటికి తీయండి. జగన్ ఒక లెక్క చెప్తాడు, చంద్రబాబు ఒక లెక్క చెప్తాడు. ఆయన టైంలో చంద్రబాబు దోచాడంటాడు, ఇప్పుడు జగన్ దోచాడంట. విషయం ఇద్దరూ దోచుకుంటున్నారో లేదో జనానికి తెలియదు. కానీ జనాలు జగన్ టైంలో 3 సార్లు 4 సార్లు అని కాదు, కరెంటు బిల్లులు 5 ఏళ్ళు పెరుగుతూనే వచ్చినాయి. ఆ భారాలతో అల్లాడిపోయినటువంటి వాడికి ఊరటనిస్తూ కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అన్నటువంటి మాట హామీ ఇచ్చినే అధికారంలోకి వచ్చారు. పెంచము, తగ్గిస్తామని. మళ్ళీ జగన్ పాపం వలన పెంచుతున్నామంటే, ఇంతకుముందు చంద్రబాబు పాపం వల్ల పెంచాలని జగన్ చెప్పాడు. ఇప్పుడు జగన్ పాపం వల్ల చంద్రబాబు పెంచుతాడు. మధ్యలో నలిగేదేవుడు జనం. ఈ లెక్క తీసి చెప్పండి, కనీసం జనానికి అర్థమవుతుంది ఎవడు తింటున్నాడు అన్నటువంటిది. ఏ సంస్థ నుంచి మనం ఎన్ని సంస్థలు, 100 ఉంటే 100 పేర్లు చెప్పండి. ఎవడెవరి దగ్గర నుంచి ఎంతెంత కొంటున్నాం, ఎన్నాళ్ల పాటు కొనాలి ఆ రేటుకి. అప్పుడు జనం కూడా డిసైడ్ అవుతారు ఎంతకాలం తమ కర్మ ఇట్లా ఉంటుందనేది.